6 సంవత్సరాల తర్వాత. బావా ఈరోజు లేట్ అవుతుందా? లేదురా, తొందరగా వచ్చేస్తాను. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని రానా? లేదు, నీకు బయటకు తీసుకెళ్ళమంటున్నాడు. సరే, నువ్వు కూడా రెడీగా ఉండు సిరి, ముగ్గురం కలిసి వెళ్దాం అని కాల్ కట్ చేసి వర్క్లో పడిపోతాడు సతీష్. ఇంటికి వచ్చేసరికి 8 అవ్వడంతో అప్పటికే పోర్టికోలో వాకింగ్ చేస్తూ ఉంటాడు మైనిక్. డార్క్ బ్లూ ప్యాంట్ మీద వైట్ టీషర్ట్, ఆపై బ్లూ జాకెట్. పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని ఆగిన కార్ వైపు కోపంగా చూస్తూ నిలబడ్డాడు ఆ పిల్లోడు. సతీష్ కార్లో నుండి హార్న్ ఇవ్వడంతో నిక్ సైలెంట్గా వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చుంటే సిరి కంగారుగా వచ్చి ముందు సీట్లో కూర్చుంటుంది. అదే చీరకట్టు, అదే అలంకరణ, కానీ పెదాలపై లేని చిరునవ్వు, మొహానికి కొత్తగా తోడైన కోపం. ఎక్కడికి పోయిందో ఆమె అమాయకత్వం అన్నట్టుగా చురకత్తుల్లా మాదిరి కళ్ళు. వీడెందుకు డల్గా ఉన్నాడు అని ఆలోచిస్తున్నాడు సతీష్. అమ్మ, కార్ సైకిల్లా నడపకుండా కాస్త బైక్ రేంజ్లో డ్రైవ్ చేయమని చెప్పు అంటాడు అసహనంగా. రేయ్, ఈ స్పీడ్ చాలదా నీకు? చెప్పానుగా సైకిల్ తొక్కిన దీనికంటే ఫాస్ట్గా వెళ్ళొచ్చని. నీకు ఏంటా మాటలు అని కోపంగా చూసింది సిరి. ఆమె చూపులని లెక్క చేయకుండా ముందుకు వంగి సతీష్ పాకెట్ నుండి మొబైల్ తీసుకుని కుచ్చుకొచ్చేస్తాడు కాసేపు. ఎక్కడికి తీసుకెళ్ళాలి సిరి? స్కేటింగ్ బోర్డ్ తీసుకోవాలి. అది మాత్రమే కాదు, ఐప్యాడ్ ప్రో కూడా తీసుకోవాలి డాడీ. ఇప్పుడు ఐప్యాడ్ అవసరం లేదని చెప్పాను కదా నీకు. అమ్మ, అవసరం నాదైతే నువ్వెలా చెప్పగలవు? ఐ వాంట్ అంతే. నో నిక్, డాడీ మనీ మీరే ఇస్తారు కాబట్టి మీరే చెప్పండి, కొంటారా లేదా? సిరి, నిక్ ఇద్దరు సతీష్ వైపు కలిసి చూస్తుంటే ఎవరి వైపు మాట్లాడాలో అర్థం కాక నెక్స్ట్ ఇయర్ ఇవ్వనా నిక్ అని ప్లీజింగ్గా అడుగుతాడు సతీష్. నెక్స్ట్ ఇయర్ కావాలంటే అప్పుడు ఇంకోటి అడుగుతాను. ఇప్పుడు కొనిస్తారా లేదా? ఇస్తాను, అరవకురా. కార్ పార్ట్స్ వైబ్రేట్ అవుతున్నాయి నీ నాయిస్కి. దెన్ గుడ్ అని హ్యాపీగా తల్లి వైపు ఓ నవ్వు విసురుతాడు నిక్. సిరి చేతుల మీద చెయ్యి వేసి కొన్ని డేస్ అబ్జర్వ్ చేద్దాం సిరి, ఎక్కువ యూజ్ చేస్తే రిటర్న్ తీసేసుకుందాం అంటాడు సతీష్. నా బాధ నిక్ తప్పుగా యూజ్ చేస్తాడో, ఎక్కువసేపు దాంతోనే టైం స్పెండ్ చేస్తాడని కాదు బావా. చాలా మొండిగా తయారవుతున్నాడు. నీ మాట నా మాట అస్సలు ఎవ్వరి మాట కూడా వినడం లేదు. నచ్చింది ఇవ్వకపోతే గొడవ లేదా ఆర్గ్యూ చేస్తాడు. మనిషి అన్నాక తగ్గడం కూడా తెలియాలి. కావాలనుకున్నది దొరకకపోతే ఎలా ఉంటుందో కూడా తెలియాలి. అవన్నీ తెలుసుకోవడానికి వాడికి చాలా టైం ఉంది. ఇప్పుడైతే చాలా ఇలా ఉండనివ్వు, మనకేం ప్రాబ్లం తెచ్చి పెట్టడు. ఐ ట్రస్ట్ హిమ్. పెద్దయ్యాక కూడా ఇలాగే తయారైతే వీడికి తల్లి కూడా దూరం అవుతుంది. ఆ మరు నిమిషం సతీష్ మొబైల్ కార్ డాష్ బోర్డుకు గుద్దుకొని ముక్కలవ్వగా ఏమైందో అని సతీష్ కార్ సైడ్ పార్క్ చేస్తాడు. నువ్వు నాకెందుకు దూరం అవుతావు సిరి అని అడుగుతాడు కోపంగా. నేను క్యాజువల్గా అన్నాను అంటూ కార్ దిగి నిక్ పక్కకు చేరి కూర్చుంటూ నుదుటి మీద ముద్దు పెట్టి, నువ్వు ఎలా ఉన్నా నేను దూరం అవ్వను. అమ్మ అప్పుడప్పుడు తప్పుగా మాట్లాడుతుంది, సారీ అని నిక్ని పట్టుకొని ఏడుస్తుంది. ఓకే, డోంట్ క్రై అని సిరి బుగ్గలు తుడిచి చిరుముద్దులు అద్దుతాడు చెంపపై. ఆమెకు కోపం నటించడం రాదు, కానీ అలాగే ఉండటానికి ప్రయత్నిస్తే ప్రతిసారి తెలియకుండానే బాధని అనుభవిస్తుంది. డాడ్, డ్రైవ్ స్టార్ట్ చేయండి. నిక్కుకి కొనాల్సినవన్నీ తీసుకొని రిటర్న్ అవ్వుతూ రెస్టారెంట్ ముందు కార్ ఆపుతాడు సతీష్. డాడ్, ఐ వాంట్ పిజ్జా. నైట్ టైం వద్దు నాన్న, రేపు తీసుకొని వస్తాను. నో, ఐ వాంట్ నౌ. లేకపోతే నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి. కమాండ్ చేయకుండా నిమిషం కూడా ఉండలేవా అంది సిరి. యూ షట్ అప్ మమ్. నీక్ మమ్మీని షటప్ అనొచ్చా అని సతీష్ సీరియస్గా అనడంతో అతని చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకొని నచ్చిన టేబుల్ దగ్గర కూర్చుంటాడు. సిరి, కూల్ డౌన్ రా. వీడు పుట్టిన దగ్గర నుండి నిమిషం కూడా నన్ను ఊపిరి తీసుకొని ఇవ్వట్లేదు. ఇంకా కూల్గా ఎలా ఉండడం బావా? చిన్న పిల్లాడుగా మనమే అడ్జస్ట్ అవ్వాలి అంటూ నిక్కుకి చెరో వైపు కూర్చుంటారు సిరి సతీష్. ఆఖరికి బుడ్డోడు కావాలనుకున్నదే వెయిటర్కు చెప్పడంతో హ్యాపీగా అదే డిన్నర్ చేసి కార్లో స్లీప్ వేసాడు. ఇంటికి చేరుకున్నాక సతీష్ బాబుని ఎత్తుకొని రూమ్లోకి తీసుకెళ్తూ బెడ్ మీదకు చేర్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. సతీష్ తిరిగి వచ్చేంతలో అతని కోసం ప్లెయిన్ మిల్క్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి బాబు పక్కన పడుకుంటుంది సిరి. సతీష్ ఫ్రెష్ అయి వచ్చాక పాలు తాగి తన 4 కళ్ళతో కాసేపు ల్యాప్టాప్తో కుస్తీ పట్టి 12 గంటలు అవ్వడంతో బెడ్ మీదకు వెళ్తూ సిరి నుదుటిన ముద్దు పెట్టి మైనిక్కు మరో పక్క పడుకుంటూ ఇద్దరి మీద ఓ చేతిని వేస్తూ కళ్ళు మూస్తాడు. సంజు, ఇంకా ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటావే? ఇప్పటికే 5 ఇయర్స్ గడిచిపోయాయి. ఇంకా నా మీద, నా కూతురు మీద జాలి కలగడం లేదా అని కూతుర్ని ఎత్తుకొని సంజుతో పాటు అడుగులు వేస్తూ అడ్డుకుంటాడు ధీరజ్. ఆమె నేరుగా ప్రిన్సిపల్ క్యాబిన్లోకి వెళ్లడంతో బయట నిలబడతాడు అతను. సంజన తిరిగి వచ్చాక క్లాస్ వరకు ఆమె వెంటపడి, ఈ రోజు కూడా మీ అమ్మ కలగలేదురా, మళ్ళీ రేపు వద్దామా అని జానుని అడుగుతాడు.
గివ్ మామా టు దిస్ చాక్లెట్ డాడీ అని ధీరజ్ చేతిలో ఓ డైరీ మిల్క్ పెడుతుంది. తీసుకుంటుందా? వన్స్ ట్రై అని కూతురు ప్రోత్సాహంతో క్లాస్ రూమ్ డోర్ నాక్ చేసి ఎక్స్క్యూజ్ మీ టీచర్ అంటాడు. సంజన విసుగ్గా అతని వైపు చూస్తే ఆమె మీదకి చాక్లెట్ విసిరి కూతుర్ని తన క్లాస్లో దింపి ల్యాబ్కు వెళ్ళిపోతాడు అతను. లంచ్ టైంలో జానుకి లంచ్ తీసుకొని అతను మళ్ళీ స్కూల్కి రావడంతో అప్పటికే నిక్ జానుకి తన హ్యాండ్తో ముద్దలు కలిపి పెడుతుంటాడు. డాడీ అని ధీరజ్ను చూసి అరవడంతో ఆమె నెత్తి మీద ఒకటి పీకి తినేటప్పుడు మాట్లాడకని ఎన్నిసార్లు చెప్పాను అని అరుస్తాడు. సారీ బావా అని ముద్దుగా చెప్పి ధీరజ్ వైపు ఏడుపు మొహంతో చూస్తుంది. రేయ్, మొత్తం తనకే తినిపిస్తే నువ్వేం తింటావురా అని వాళ్ళిద్దరి పక్కన బెంచ్ మీద కూర్చుంటూ అడుగుతాడు ధీరజ్. మై నేమ్ ఈజ్ నాట్ రేయ్, కాల్ మీ మై నిక్. నిక్ ఓకే? ఓకే నిక్ సార్. మీకోసం లంచ్ ఎక్కడ? మీరు తీసుకొచ్చారుగా. ఇది నా కూతురు కోసం రా. నీ కూతురు పొట్ట ఆల్రెడీ నా బాక్స్తో ఫిల్ అయింది. ఇంకా ఎక్కువ పెడితే వెయిట్ పెరుగుతుంది. నేను ఎత్తుకోవడం కష్టమవుతుంది. అది నేను తింటాను. ఇక మీరు బయలుదేరండి. రే అని అరుస్తున్నంతలో మైనిక్ చూసిన చూపుకి అదే నిక్ బాబు ఎక్కువ మాట్లాడేస్తున్నావు అని తడబడుతూ జుట్టు పీక్కుంటాడు ధీరజ్. మీ వైఫ్ సంజన మిస్ వచ్చింది, మాట్లాడి వెళ్ళిపోండి మామయ్య అని సాగదీస్తూ ధీరజ్ చేతుల నుండి బాక్స్ లాక్కుంటాడు. ధీరజ్ వెనక్కి తిరిగేసరికి సంజన అక్కడే ఉండడంతో బాక్స్ తీసుకొచ్చాను అంటాడు లేచి నిలబడి. మిస్ పేరెంట్స్కు క్లాస్ రూమ్లోకి హలో లేదని చెప్పి పంపించేయండి అంటుంది తన పక్కనే ఉన్న టీచర్తో. సంజు, నీతో మాట్లాడాలి. మన గురించి కాదు, మీ అన్న గురించి. బయటకు వస్తే డిస్కస్ చేద్దాం అని జాను తల నిమిరి నా కూతుర్ని బాగా చూసుకోరా అని మైనిక్తో అంటూ వెళ్ళిపోతాడు. ఈ డాడ్ చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. నా డాడ్కి చెప్పి పని కట్టాలి. అయినా ఆయన అలా అంటుంటే నవ్వుతావేంటే అని జాను తల మీద ఇంకోసారి కొట్టి ఆమెను సక్సెస్ఫుల్గా ఏడిపించి తెరుచుకున్న నోట్లో ఆఖరి ముద్ద కుక్కి బాక్స్ కట్టేసి తినడం స్టార్ట్ చేస్తాడు. మైనిక్ తినేంత వరకు జాను ఏడుపు ఆపకపోతే లంచ్ కంప్లీట్ అయ్యాక ఆమె నోట్బుక్స్ ఒకసారి చెక్ చేసి తన ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? రేపు ఏటే గుర్తుంది కదా? ఇంటికి వస్తావా? ముగ్గురం కలిసి వెళ్దాం. జాను అవసరమా? వద్దంటావా? ఏమో, నీ కూతురు నీ ఇష్టం. నేను నా రూమ్ నుండి డైరెక్ట్గా అక్కడికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆడపిల్ల తల్లి లేకుండా పెరగడం కష్టమని ఎప్పుడు అర్థం చేసుకుంటావే? ఇప్పటికే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. స్టిల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అని నిరాశగా అక్కడి నుండి వెనుతిరుగుతాడు ధీరజ్. అదే రోజు రాత్రి జానుకి తనే తినిపించి బెడ్ స్టోరీస్ చెప్తూ కూతుర్ని నిద్రపుచ్చడానికి చూస్తాడు. పడుకున్నట్టే పడుకొని ఓసారిగా ధీరజ్ గుండెల మీద నుండి లేచి పక్కన కూర్చుంటూ డాడీ అని పిలుస్తుంది. ఏంట్రా నిద్ర పట్టట్లేదా అని కళ్ళు నులుముకుంటూ అడిగాడు. నాకు డౌట్ వచ్చింది. నా చిట్టి తల్లికి ఈ టైంలో ఏం డౌట్ వచ్చిందమ్మా? మరి నీకు అమ్మకి డిష్యం అయితే నాతో ఎందుకు అమ్మ మాట్లాడడం లేదు అని అడిగి జవాబు కోసం ఎదురు చూస్తుంది. మీ అమ్మకి నువ్వు చెప్పకుండా వచ్చేసావని కోపం చూపిస్తుంది. కానీ నువ్వంటే చాలా ఇష్టం. త్వరలోనే మన దగ్గరికి వచ్చేస్తుంది. సరేనా? ఓకే డాడీ, నువ్వు రోజు అదే అంటున్నావుగా. తెలియక అన్న మాట గుండెల్లో గుణపం దింపినంత నొప్పిని ఇస్తుంటే సంజన మీద ప్రేమ కొద్ది కొద్దిగా కనుమరుగై కోపానికి దారి తీస్తుంది. మరుసటి రోజు సిరి మైనిక్ని స్కూల్కి తీసుకుని వెళ్ళగా సతీష్ వేరే కారులో భాస్కర్ గారి ఇంటికి వెళ్ళి చంద్రశేఖర్ గారిని సుజాత గారిని పిక్ చేసుకుంటూ శ్మశానం ముందు కారు ఆపుతాడు. అమ్మ, ఈరోజు మనతో పాటే జాను కూడా ఇంటికి వస్తుంది. ఓకే, నీ ఇష్టం నాన్న. తనని ఏడిపిస్తున్నావు అని మీ మామయ్య చెప్పాడు. కాస్త ప్రేమగా చూసుకోవచ్చుగా. ప్రేమంటే ఏంటమ్మా అని వెళ్తున్న వాడలా ఆగి అడుగుతాడు. నీ మనసులో ఉన్న వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకోవడం, తనని సంతోషంగా ఉంచడం. వాట్ ఎవర్. జాను ఏడ్చినా నవ్వినా నా వల్లే కదా. ఇది కూడా ప్రేమేలే. ఇక నువ్వు వెళ్ళిపో. తల్లి కొడుకుకి ప్రేమ పాఠాలు నేర్పిస్తున్నట్టు ఉంది కదరా అని తల కొట్టుకొని స్టైల్గా వాక్ చేస్తున్న మైనిక్ని వెనక నుండి చూసి చిన్నగా నవ్వుకుంటుంది. ఆ నవ్వు కన్నీళ్లు కారేంత వరకు ఆగదు. ఆ నడవడిక, చూపులు, మాటలు, ప్రవర్తన ప్రతి దాంట్లో మదన్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఇన్ని రోజుల్లో అతను తన కోసం రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం అతను బాగుంటే చాలు అని మాత్రమే అనుకుంది. కానీ ఆ ప్రాణమే లేదని తనకి తెలిస్తే? ఇద్దరు స్నేహితుల సమాధులు పక్క పక్కనే చూసి సతీష్ కళ్ళు ఆకాశం వైపు తిప్పగా కాసేపటికి ధీరజ్, సంజన వేరువేరు కార్లలో ఆ ప్రాంతానికి చేరుకుంటారు. మదన్కు యాక్సిడెంట్ జరిగిందని తెలియక సతీష్, సిరి, సరియులతో ఇండియా వచ్చేస్తే ముందుగా ఆ విషయం తెలుసుకునేది భాస్కర్ గారు. బ్రిడ్జ్ పై నుండి కారు కింద పడి బ్లాస్ట్ అయ్యి ఎముకలు కూడా దొరకకుండా బూడిద ఏర్పడుతుంది ఆ స్థానంలో. మామయ్య, వాడు మనతో డ్రామా ప్లే చేస్తున్నాడు.
వాడికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, చావడం ఏంటి? నేను 2 రోజుల క్రిందటే చూశాను, గొడవ కూడా పడ్డాను అని నవ్వుతాడు సతీష్. రే, నువ్వు నమ్మలేకపోతున్నావని తెలుసు, కానీ పిచ్చోడ్లా మాట్లాడుకు. ఈ విషయం వాళ్ళ నాన్నకి ఎలా చెప్పాలో తెలియట్లేదు, కాస్త స్ట్రాంగ్గా ఉండరా అని సతీష్ భుజాన్ని తడతాడు. కావాలంటే నేను మళ్ళీ వెళ్ళి చూసి వస్తాను, చూడటం కాదు వాడిని తీసుకొని వస్తాను. వాడు లేడని మాత్రం అనకండి మామయ్య. సతీష్ భాస్కర్ గారిని హత్తుకుంటూ, విక్రమ్ చావు ఇంకా నా కళ్ళెదురుగా కనిపిస్తుంది. మదన్ అలా ఊహించుకోలేకపోతున్నా. ప్లీజ్ వాడికి ఏం కాలేదని చెప్పండి అంటూ గట్టిగా ఏడ్చేస్తాడు సతీష్. కూతురు కంటే మదన్ ఎక్కువ అనుకుని ఊపిరిగా పెంచిన ఆయన బాధ దేనితో సమానం? నేను కాశీకి వెళ్తున్నాను సతీష్. సిరి సరియుని జాగ్రత్తగా చూసుకో. నా వల్ల కావట్లేదు. నన్ను ఒంటరిగా చేసి వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారు. కొట్టినా తిట్టినా సైలెంట్గా పడుతున్నాను కదా. ఇలా వదిలేసి పోవడం ఏమైనా బాగుందా మామయ్య? కనీసం వాడికి తన బేబీని చూసుకోవాలని కూడా లేదా? వెధవ అని కోపంగా రూమ్లోని సామాన్లన్నీ నాశనం చేసి వారం రోజుల వరకు తాగుతూ అక్కడే ఉండిపోతాడు సతీష్. అప్పటికి మదన్ చావుని అతను నమ్మలేదు. ఇండియాలో తనకున్న పవర్ ఉపయోగించి యూఎస్ఏలో మదన్ వర్క్ చేసిన కంపెనీ వ్యక్తులకు కనెక్ట్ అవుతాడు. ఆ సందర్భంలోనే ధీరజ్ సంజనాని రౌడీలు కొట్టి వెళ్ళిపోయాక అది గమనించిన నైబర్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలుసుకుంటాడు. ఈ విషయం మామయ్యకు తెలియదా, లేక నాకు చెప్పలేదా అని ఆలోచిస్తూ అప్పటికప్పుడు యుఎస్ఏ చేరుకొని ఇద్దరిని కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచాక డిశ్చార్జ్ చేసి ఇండియా తీసుకొని వచ్చేస్తాడు. నెలలు గడిచినా మదన్ గురించి ఏ వార్త తెలియకపోతుంటే నెలలు సంవత్సరాలుగా మారుతుండగా కాలం గడిచే కొద్దీ ఆశ కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇప్పటికీ ఖాళీ సమాధిని చూస్తూ అందరూ మౌనవ్రతం పాటిస్తే సతీష్లో అసహనం, ఏదో కోసాన నమ్మకం. చిత్ర ఏంట్రా, 2 నిమిషాలు ఆగలేవా అని విసుగ్గా వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది చిత్ర. బిజీగా ఉన్నావా? వాడి కడుగుతున్నా, నీ బాధేంటి? ప్యాంటు బటన్ తెగిపోయింది, కుడతావని ముందు నీ నోటికి కుట్టేయాలి. ఇంకో ప్యాంట్ వేసుకోవడం తెలీదా? నన్ను పిలుస్తున్నావు అని పళ్ళు నూరుతుంది చిత్ర. ప్లీజ్ ఈరోజు ఇదే వేసుకోవాలని ఫిక్స్ అయ్యాను, కుట్టేయవే అని బతిమలాడుతాడు అతను. ట్రీట్మెంట్ చేసే చేతులతో ఎలాంటి పనులు చేయిస్తున్నావురా? దేవుడు బాగా పగపట్టేసినట్టున్నాడు. అందుకే నాకు ఈ కర్మలు. నేను కుట్టుకున్నా కాక కుట్టను. ఇంకొకటి వేసుకుంటావో, ఏం వేసుకోకుండా ఇలా టవల్తో తిరుగుతావో నీ ఇష్టం అని వెళ్ళిపోతున్న ఆమెని వెనక నుండి హత్తుకొని ప్లీజ్ బంగారం అని గారం పడతాడు. చాలా వేడి మీద ఉన్న కరిగాయలం చూడకు, కోసి కారం పెడతా. పర్లేదు, నా ట్రయల్స్ నేను వేసుకుంటానని మడత పడిన నడుముని ఒత్తేస్తూ ఎందుకే ఎప్పుడు చూసినా కోపంగా మాట్లాడతావని అడుగుతాడు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు, కోపంగా కాకపోతే ఇంకెలా మాట్లాడాలి అని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆమె. మరి ఇష్టం లేకుండానే నాతో వాడిని ఎలా కన్నావే? వే అంటున్నావేంటి? చిత్ర గారు అని పిలవరా? అప్పుడు మనం అపరిచితులం, ఇప్పుడు సుపరిచితులం. మర్యాద అవసరం లేదులే. చెవి దగ్గర వెచ్చగా తగులుతున్న అతని ఊపిరికి చిత్ర సైలెంట్ అయితే, చెప్పమ్మా, ఇష్టం లేకుండా ఎలా కనేశావు అని మరోసారి అడుగుతాడు సాగర్. హాస్పిటల్కి టైం అవుతుంది, బయలుదేరి సాగర్. బటన్ కుడతావా అని ఆమె చంపకి పెదవులు చేర్చుతాడు. ఆమె ఆన్సర్ అలాగే అని చెప్పేంతలో వాష్రూమ్ నుండి గీమని అరుపు వినిపించగా సాగర్ డొక్కలో ఓ పోటు పొడిచి పరుగందుకుంటుంది చిత్ర. ఆమె వెళ్ళేసరికి షాంపూ పొంగు కారణంగా కళ్ళ మంటకి ఏడుస్తూ ఉంటాడు కార్తీక్. సాగర్ టవల్ తీసుకుంట్రా అని కేకేసి కొడుకుని నీళ్ళతో శుభ్రం చేశాక అతను అందిస్తున్న టవల్ 4 ఏళ్ల కొడుకు చుట్టూ కట్టి ఎత్తుకొని బెడ్ మీదకు తెచ్చి పెడుతూ మరోసారి అమ్మోరు రూపం దాల్చుతుంది. మైనిక్ జానుని తనతో పాటు తీసుకొని వెళ్ళడానికి ఫిక్స్ అవ్వగా ధీరజ్ సతీష్కి మెసేజ్ షేర్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. బావా, సరియు గురించి ఏమైనా తెలిసిందా? లేదు సిరి, ఇంకా తెలుసుకునే పనిలోనే ఉన్నాను. జాగ్రత్తగా ఉండు, నేను పిల్లల్ని తీసుకువస్తాను అని సిరి భుజాలు తట్టి బయలుదేరుతాడు సతీష్. సతీష్ స్కూల్ దగ్గరకు వెళ్ళేసరికి కేవలం జాను మాత్రమే ఉండగా బావ ఎక్కడమ్మా అని అడిగి చుట్టూ చూశాడు సతీష్. నా కోసం చాక్లెట్స్ తీసుకొని రావడానికి వెళ్ళాడు మామ. నేను కొని పెడతాను కదా, వాడు ఎందుకు వెళ్ళాడు? అసలే తిన్నగా ఉండడు అని విసుగ్గా పిల్లల్ని ఒంటరిగా బయటకు ఎలా పంపించారు అని స్కూల్ స్టాఫ్ మీద కోప్పడి జానుని కారులో కూర్చోబెట్టి అక్కడ దగ్గరలో ఓ బేకరీ షాప్ ఉన్నట్టు కనిపించడంతో అక్కడికి బయలుదేరుతాడు సతీష్. అంకుల్, 1 చాక్లెట్ మిస్ అయింది, ఇవ్వండి. బాబు, అలాంటివి మరి లేదు, ఇంకొకటి ఇవ్వనా? కుదరదు, నాకు అలాంటిదే కావాలి. గివ్ మీ 1. అరే లేదంటున్నానుగా, అర్థం చేసుకో, లేదంటే నీ డబ్బులు నువ్వు తీసుకో.
ఇవ్వండి అని కోపంగా చాక్లెట్స్ అక్కడే పడేసి డబ్బులకు చెయ్యి ముందుకు పెడతాడు. మైనిక్ ప్రవర్తన అతనిలో ఈగోని బయటకు తీయడంతో కోపంగా బయటకు వచ్చి కొట్టేంతలో అతని చేతిని విసిరి కొట్టి షాప్ ఓనర్ చేతిని పేపర్ వెయిట్తో చితక్కొడతాడు మదన్. నొప్పికి అరుస్తున్న అతని నోట్లో కేక్ పాకెట్ కుక్కి సైలెంట్గా వార్నింగ్ ఇచ్చి సైడ్ అవుతాడు మదన్. అతను ఎవరో అని మైనిక్ చూడటానికి ట్రై చేస్తుండగా సతీష్ అక్కడికి వచ్చి మైనిక్ అని బయట నుండే పిలుస్తాడు. డాడీ అని పరిగెత్తి సతీష్ని చుట్టుకుంటూ వాడు నాతో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు, లాకప్లో వేయండి అంటాడు కోపంగా. ఏమైంది, నిన్నేమైనా అన్నారా అని సతీష్ లోపలికి వెళ్ళేంతలో ఓనర్ బయటికి వచ్చి నిక్ సతీష్లకు సారీ చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏయ్ మిస్టర్ సతీష్ వాయిస్కు ఓనర్ తమ వైపు తిరిగాక ఇంకోసారి చిన్నపిల్లల్ని కొట్టడానికి ప్రయత్నించిన ఇక్కడ ఈ షాప్ ఉండదు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు సతీష్. నైస్ డాడీ అని ఓనర్ ముఖంలో భయం చూసి సైడ్ స్మైల్ ఇస్తాడు నిక్. హ్యాపీనా? 2 మినిట్స్ ఆగండి, ఇప్పుడే వస్తానని సతీష్ చేతికి స్కూల్ బ్యాగ్ అందించి నిక్ లోపలికి వెళ్ళగా అక్కడే లాస్ట్ టేబుల్పై కూర్చొని ముఖానికి అడ్డుగా న్యూస్ పేపర్ పెట్టుకొని చదువుతూ ఉంటాడు మదన్. ఓయ్ హలో మిస్టర్, వాట్? ఓసారి నా వైపు కిందకి చూడండి, మీ ఫేస్ కనిపించట్లేదు. నా ఫేస్ చూడటం ఇప్పుడు నీకు అవసరమా? హెల్ప్ చేశారుగా, థ్యాంక్స్ చెప్పాలి. నో నీడ్, నేను చూడాలి అని బలవంతంగా మదన్ని చూసేంతలో సతీష్ జాను ఏడుస్తుంది, తొందరగా రా అని అరిచేసరికి చూడకుండానే వెళ్ళిపోతాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కొడుకుని అంత దగ్గరగా చూసేసరికి అతని పెదవుల్లో స్మైల్ నిలిస్తే నిక్ను నడిపించుకొని చేయి పట్టుకుంటూ వెళ్తున్న సతీష్ మైనిక్ను చూస్తూ సీరియస్గా మారిపోతాడు మదన్. సిరి, పెద్దమ్మ పిలుస్తుందిరా, వెళ్ళాలని లేదా? ఈ సండే బాబుని తీసుకుని వెళ్తాను బావా, నువ్వు కూడా నాతో పాటు వస్తావా? నేను వాడిని కంట్రోల్ చేయలేకపోతున్నా, నాకు కాస్త వర్క్ ఉందిరా, ఈ మంత్ అంతా బిజీగా ఉండొచ్చు. ఏం బిజీనో ఏంటో, ఎప్పుడు చూడు బిజీగానే ఉంటున్నావు, ఫ్యామిలీకి టైం ఇవ్వనంత బిజీగా మారిపోతాలా? సరియు ఉండుంటే నీ పని చూసేది అని చిరుకోపంగా లేచి హోంవర్క్ చేస్తున్న కొడుకు పక్కకు వెళ్తుంది. అమ్మా, ఎందుకు ఎప్పుడు చూసినా పిన్ని పేరు చెప్పి డాడీని భయపెడతావు? పిన్ని మాత్రమే బావతో గొడవ పడగలదు. జానుని ఇక్కడికి తీసుకొచ్చింది తనతో కలిసి ఆడుకోవడానికి కాదా? గేమ్స్ బోరింగ్ అమ్మా, ఈ ఏజ్లోనే గేమ్స్ బోరింగ్ అన్నావంటే నువ్వు మహానుభావుడురా అని 2 చేతుల్లో 2 క్యారీ బ్యాగ్స్తో ఎంటర్ అవుతాడు ధీరజ్. నువ్వెందుకు వచ్చావు మామ టైం కాని టైంలో? నా కూతురు నా పక్కన లేకపోతే నిద్ర పట్టకు వచ్చాను. ఏం సిస్టర్, నేను రావడం మీకేమైనా డిస్టర్బ్గా ఉందా? నీ చెప్పలేం కానీ చాలా సాగదీస్తూ అంటాడు ధీరజ్. అరే, పిల్లనిచ్చే మామనవుతాను, కనీసం రెస్పెక్ట్ ఇవ్వరా? నీ అమ్మ రెస్పెక్ట్ అంటే ఎలా ఇవ్వాలి? నీ దగ్గర ఉంటే ఇచ్చేయి, లేదా ఎక్కడుందో చెప్పు, వెళ్ళి తీసుకుంటాడు. కొంచెం కూడా సెన్స్ లేకుండా చదువుకుంటున్న పిల్లల దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. జాను కమ్ విత్ మీ అని లేచి బుక్స్ పట్టుకుంటూ వెళ్ళిపోతాడు. వాడి మాటలకు సిరి నవ్వేస్తే చాలా రోజుల తర్వాత ఆమె నవ్వు చూస్తున్న సతీష్ కూడా నవ్వుకుంటాడు. భాస్కర్ గారి కంపెనీ. మదన్ ఎలా ఉన్నారు మామయ్య అని హత్తుకుంటూ అడుగుతాడు. ఇంకా షాక్లో ఉన్న అతను మదన్ అనే పదాన్ని తలుస్తుంటే భాస్కర్ గారిని చైర్లో కూర్చోబెట్టి వాటర్ గ్లాస్ అందించి ఇంకో చైర్ లాక్కొని అతని పక్కన కూర్చుంటాడు. చనిపోయిన రోజే తిరిగి వచ్చాడేంటి, కొంపదీసి కలగంటున్నానా అని ఆలోచిస్తున్నారు కదా అని నవ్వుతాడు మదన్. మారని కళ్ళు, ఆ కళ్ళలో పలికే ఒకే ఒక భావం కోపం. అతను కోపంగా ఉన్నాడని కళ్ళు చెబుతున్నా నవ్వుతూ మాట్లాడుతున్న మదన్ ముఖభావాలు అతను ఇంకాస్త అయోమయంలోకి నెడుతుంది. సిరిను పెళ్లి చేసుకోవాలి, దగ్గరలో ఏమైనా ముహూర్తం ఉంటే చూడండి మావయ్య. రేయ్, నువ్వు నిజంగానే తిరిగి వచ్చావా అని నమ్మలేక కంటి నిండా నీళ్లతో మదన్ని తడుముతూ ఒక్కసారిగా హత్తుకొని ఎమోషనల్ అవుతాడు. నమ్మాలని అనిపించకపోయినా నమ్మేయండి. ఎలారా సాధ్యం? నువ్వు బతికే ఉంటే చనిపోయావు అని ఎందుకు అక్కడ పోలీసులు చెప్పారు? అస్సలు ఇన్ని రోజుల వరకు ఎందుకు ఇక్కడికి రాకుండా దూరంగా ఉన్నావు? రాగానే ఈ క్వశ్చన్స్ ఏంటి మామయ్య? ఐఎమ్ లేజీ టు టెల్ దిస్ ఆన్సర్స్. ఫ్రెష్ అయి వస్తాను, డ్రెస్ తెప్పించండి అని ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. జాను ఇద్దరూ రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే సతీష్ వాచ్ పెట్టుకుంటూ కిందకి వచ్చి ఇద్దరికి చెరో చాక్లెట్ ఇస్తాడు. యు ఆర్ ద బెస్ట్ డాడీ అన్న ట్యాగ్ రిటర్న్లో ఇస్తాడు నిక్. థ్యాంక్స్ నాన్న, రేపు నానమ్మ దగ్గరకు వెళ్తున్నావు, అప్పుడు డాడీని మిస్ అవుతావా? కాల్ చేసి మాట్లాడతానుగా, నేనేమి మిస్ కాను, కానీ నాతో పాటే జానుని కూడా తీసుకెళ్తా. నిన్ను మిస్ అవ్వడు కానీ దానిని మిస్ అవ్వాల్సి వస్తుందని ముందు జాగ్రత్త. పెట్టి పుట్టావరా కొడక. ఐఎమ్ నాట్ యువర్ సన్ మామ, తెలుసు కానీ జాను ఎందుకు? నేను లేకపోతే తను బోర్ ఫీల్ అవుతుంది కదా.
జాను నో అని టక్కున చెప్పి తల దించేస్తుంది బుడ్డది. జాను రిజెక్షన్ నచ్చక బ్యాగ్ కింద పడేసి స్కూల్ బట్టలు ఒక్కోటి విప్పేస్తుండగా నీకు ఏం చేస్తున్నావని అడుగుతుంది సిరి. అమ్మ నాకు స్కూల్కి వెళ్ళాలని లేదు, ఈ రోజే నన్ను నానమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళిపో అంటాడు తడి చేరిన కళ్ళతో. సరే వెళ్ళిపోదాం, ఎందుకురా ఏడుస్తున్నావు? నేను ఏడవట్లేదు, కంట్లో నీళ్ళు అవే బయటకు వచ్చేసాయి. బావతో వెళ్ళడం ఇష్టం లేదా అని ధీరజ్ జానుని అడగగా నన్ను ఎవ్వరితో ఆడుకోనివ్వట్లేదు డాడీ అని ముద్దుగా చెప్పి నిక్ చేయి పట్టుకుంటూ సారీ బావా అంటుంది ముద్దుగా. 50 టైమ్స్ చెప్పని నిక్ సోఫాలో కూర్చుంటే చెప్పి అలసిపోయిన కూతురికి వాటర్ పట్టి స్టార్ట్ అవుతారు. రే దానిని కాస్త ఊపిరి తీసుకొనివ్వరా, నీతోనే కట్టి పెట్టుకుంటే ఎలా అంటాడు ధీరజ్. నేను కట్టి పెట్టుకోలే మామ, హ్యాండ్స్ పట్టుకున్నా. జాను గర్ల్ కదా, అందరూ ఫ్రెండ్స్ అవడానికి చూస్తారు. ఐ డోంట్ లైక్ ఇట్. అండ్ గుర్తు పెట్టుకో, మై నేమ్ ఈజ్ మైనిక్ నిక్, ఓకే? ఏ ఈశ్వరాల్లా అని అన్ని దేవులను ఒకేసారి తలచి ఇద్దరికి చెరువు ముద్దు అద్దాక పిల్లలతో పాటు స్కూల్ వరకు ఒకే కారులో వెళ్తారు సతీష్ ధీరజ్. నిక్ జాను చేతిని పట్టుకొని స్కూల్ లోపలికి వెళ్ళిపోయాక సంజన అదే సమయంలో స్కూటీపై వస్తూ కనిపిస్తుంది. సంజనాని చూస్తూ నిట్టూర్చి తన విషయంలో ఏ డెసిషన్ తీసుకుంటున్నావు ధీరజ్ అని అడిగాడు సతీష్. తెలియదు బావా, నాకంటే జాను ఎక్కువ బాధపడుతుంది. సెకండ్ మ్యారేజ్ గురించి ఏమైనా థాట్స్ ఉన్నాయా? నేనే సెకండ్ మదర్ అవుతాను కానీ తనకి ఇంకో తల్లిని తీసుకురాను అంటాడు బాధగా. ఈవినింగ్ సంజనాతో మాట్లాడడానికి ఫిక్స్ అయ్యి కార్ స్టార్ట్ చేస్తాడు సతీష్.